మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్. దిస్ ఇస్ మహాలక్ష్మి. తెలంగాణలో ఎన్నికల సమరం ఊపందుకుంది. పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. గెలిచి నిలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి పార్టీలు. రేసులో లేదనుకున్న బీజేపీ బీసీ నినాదంతో పాటు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపడంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ 6 గ్యారంటీలు నమ్ముకుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో పాటు సుస్థిరమైన పాలన అందిస్తామని చెబుతోంది. రోజుకు సర్వే రిపోర్టు బయటకొస్తోంది. ఓ సర్వే ఏజెన్సీ బీఆర్ఎస్ గెలుస్తుంది అంటుంటే మరో సర్వే సంస్థ కాంగ్రెస్ కు ఎడ్జ్ ఇస్తుంది. మరికొన్నైతే టఫ్ ఫైట్ ఉంటుందని, అధికారం ఎవరిదో ఇప్పుడే చెప్పలేమంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కారు పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రానుందా? ప్రజలు హస్తం పార్టీకి అండగా నిలవబోతున్నారా? బీజేపీకి బీసీ రాగం, సీఎం రాగం కలిసి వస్తుందా? ఇదే అంశంపై డిస్కస్ చేద్దాం. రైట్, ఇవాళ మార్నింగ్ అనాలిసిస్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బండా శ్రీనివాసరావు గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా అడుసుమల్లి శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అనాలిసిస్ కి స్వాగతం. రైట్, అడుసుమల్లి శ్రీనివాస్ గారు, రాజకీయ కోణాన్ని ఒక్కసారి చూస్తే గనక ఎలక్షన్స్ టైంలో ఉండే రాజకీయ పరిస్థితులు, నార్మల్ డేస్లో ఉండే రాజకీయ పరిస్థితులు కంప్లీట్గా మార్పు వస్తుంది. ఇంకొకసారి అధికారం వచ్చిన తర్వాత ఎలా చేసినా నడుస్తుందిలే, ఐదేళ్ల తర్వాత కదా మనం ఏదైనా చూసుకునేది అన్నట్టుగా అనిపిస్తోంది. ఎంతవరకు ఇప్పుడు వరకు ఉన్న పాలనలన్నీ కూడా ప్రజలకి పూర్తిగా న్యాయం చేసేలాగా చేసిన పార్టీ ఏదని మీ అనాలిసిస్? అసలు అందరికీ నమస్కారం అండి. ఇక్కడ బండ శ్రీనివాసరావు గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఇక్కడ తెలంగాణ ఎన్నికల ముంగిట ఈ ఒక రకంగా యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తూ ఉందండి. మనం ఒక్కొక్క పార్టీ వాళ్ళ హామీలు కానీ, వాళ్ళ పెర్ఫార్మెన్స్, వాళ్ళకున్న అవకాశాలను బట్టి ఆలోచిస్తే మొదటగా బీజేపీ మొదట్లో దాదాపు ఒక సంవత్సరంన్నర క్రితం దూసుకొచ్చినట్టుగా అధికార పార్టీ తోటి ఢీ అంటే ఢీ కొట్టే విధంగా కనిపించిందండి. అయితే ప్రస్తుతం బీజేపీ బాగా వెనకబడ్డట్టు కనిపించింది. కానీ మోడీ గారు ఇంకా కేంద్రం నుంచి బీజేపీ నాయకులందరూ కూడా తరచూ తెలంగాణ సందర్శిస్తూ, పర్యటనలు చేస్తూ, సభలు సమావేశాలు నిర్వహిస్తూ, రాజకీయ అలాగే ఇతర రంగాల్లోని ప్రముఖులు కలుస్తూ వారికి మద్దతు సేకరించి ఒక రకమైన హైప్ తీసుకురావడానికి మళ్ళా విశేష కృషి ప్రయత్నం జరుగుతూ మనం చూస్తూ ఉన్నాం. అయితే బీజేపీకి ప్రధానంగా బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక రకంగా మంచి హైప్ వచ్చింది పార్టీకి. ఆయన దూకుడుగా అవసరం లేకపోయినా ఆయన దూకుడుగా మాట్లాడుతూ ఉండేవారు. అధికార పక్షం మీద తీవ్ర విమర్శలు చేసేవాడు. ఒక రకంగా కఠిన పదజాలం, పరుష పదజాలం కూడా వాడేవాడు. అయితే రాను రాను కాంగ్రెస్ పుంజుకున్నట్టు కనిపించింది. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర కానీ, అలాగే కర్ణాటక ఎన్నికల తర్వాత కానీ కొంచెం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ప్రజల్లో ఒక రకమైన భావం ఏం ఏర్పడిందంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనేమో అనిపించింది. కారణం దానికి అనేక కారణాలు ఉన్నాయి. నిజమైన ఒకటిదైనా కిషన్ రెడ్డి గారు మరి తిరిగి అధ్యక్షుడు అవటం, బండి సంజయ్ గారిని మార్చడం, ఇలాంటి కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే మొన్న ఈ వారంలో జరిగిన సమావేశాల్లో మోడీ గారు 2 సభలు నిర్వహించారు. అందులో ఒకటి బీసీ కార్డు, బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి దాని మీద ఆయన ముందుకొచ్చారు. అయితే ఆ హామీకి కానీ, ఆ సభ ఉద్దేశం కానీ పలసన పడడానికి కారణం ఏంటంటే దాదాపు 10 సంవత్సరాల క్రితమే, అంటే తెలంగాణ ఏర్పడిన మొట్టమొదటి ఎన్నికల్లో 2014లోనే తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఉమ్మడిగా ఎన్డీఏ పక్షాన పోటీ చేశాయి. ఆ సమయంలోనే ఆర్ కృష్ణయ్య గారని, సుదీర్ఘకాలం బీసీ సంఘాలకు అధ్యక్షుడిగా ఉన్న ఆర్ కృష్ణయ్య గారిని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేసి ఎన్నికలకు వెళ్ళారు. అప్పుడు విఫలమయ్యారు. ఇది ఏం కొత్త హామీ కాదండి, కొత్తగా బీసీలు ఉద్ధరించే కార్యక్రమం అని పెద్దగా అనిపించదు. ఒకటి. 2, మందకృష్ణ మాదిగ గారితో మాదిగల ఆత్మగౌరవ సభ, విశ్వరూప సభ పేరుతోటి ఒక సభ ఏర్పాటు చేసి భారీ ఎత్తున వర్గీకరణకి మేము అనుకూలం, మా మద్దతు ఉంటుందని చెప్పారు. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో, ఆయన ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు 99, 2004 ఆ టెన్యూర్లో ఆయన మాదిగలకి వాళ్ళ ఆకాంక్ష మేరకు, వాళ్ళ పోరాటానికి స్పందించి ఆయన వర్గీకరణ ఇక్కడ అమలు చేశారు ఆంధ్రప్రదేశ్లో. అప్పట్లో రాజకీయంగా
అలాగే ఉపాధి పరంగా మాదిగలకి తగిన సముచిత స్థానం లభించింది. ఇప్పటికీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్దిగా మద్దతుగా నిలిచారు. అప్పట్లో ఆయన పాదయాత్ర కూడా అండగా నిలిచారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. అంటే 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి జనం మర్చిపోతారు అనుకుంటే అది అపోహ అండి. డెఫినెట్‌గా అందరూ గుర్తుంచుకుంటారు. విచిత్రంగా ఏంటంటే బీజేపీకి ప్రధాన ప్రతిపక్షమైన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ కూడా ఆల్రెడీ ఎప్పుడో చెప్పినయే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు మీరు అనేటువంటి మాట వాళ్ళ నోట్లోంచి రావట్లేదు. మీడియా కూడా దానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి బీజేపీ ఇది ఒక మూడవ స్థానమే తప్ప రెండవ స్థానానికి వస్తుందని చెప్పేసి నాకు అనిపించట్లా. అంటే జనాలు ఏమనుకున్నా ఉండొచ్చు. అయితే రైట్ అండి. అడిసిమిల్లి గారు, మనం బండా శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. అదేవిధంగా మార్నింగ్ అనాలిసిస్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కపిలవై దిలీప్ కుమార్ గారు, కాంగ్రెస్ సీనియర్ నేత. అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి అమర్ గారు కూడా. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అనాలిసిస్ కి స్వాగతం. మీకు కూడా నమస్తే. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రైట్, బండా శ్రీనివాస్ గారు, సర్వేలో ఒక రిపోర్ట్ చూస్తే ఒకటి కరెక్షన్ చేస్తానండి. జస్ట్ ఒక చిన్న కరెక్షన్. వారు ఇందాక 2014లో బీజేపీ ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీ టీడీపీ కలిపి ఆర్ కృష్ణయ్య గారిని చేశారు అని అన్నారు. అది కొంచెము తప్పు. అది క్రొనలాజికల్ ఆర్డర్లో వారు హీ కెన్ వెరిఫై ద ఫ్యాక్ట్స్. ఫస్ట్ టీడీపీ పార్టీ కృష్ణయ్య గారిని మా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఎన్డీఏలో వారు భాగస్వామిగా చేరడం జరిగింది. ఎన్డీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్లో అది లేదు. జస్ట్ యాజ్ అ ఫ్యాక్ట్ ఆఫ్ మ్యాటర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అంతే. మీకు కంటిన్యూ చేయండి. రైట్ అండి. ఓకే, రైట్. కెన్ వెరిఫై ద ఫ్యాక్ట్స్. రైట్. బండా శ్రీనివాస్ గారు, సర్వే రిపోర్ట్లకి సంబంధించి ఎప్పుడు కూడా అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్కి అన్ని సర్వేలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపాయి. అదేవిధంగా మీరు రెండోసారి అధికారంలోకి వచ్చారు. రైట్. బట్ ఈసారి సర్వే రిపోర్ట్లు చూస్తుంటే ఒక్క సర్వే మాత్రమే బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది, అది కూడా ఎడ్జ్ వరకు అన్నట్టుగా. కానీ మిగిలిన సర్వేలు అన్నీ కూడా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్లోనే ఉన్నాయి. ఎవరు గెలుస్తారో చెప్పలేదు, కష్టమే అన్న ఇదిలో మనకి చెప్తున్నాయి అని అంటే మీరు చాలా ధీమాగా ఉంటున్నారు ఈసారి కూడా అధికారం మాదే అని. కానీ కొంత వ్యతిరేకత అయితే ప్రజల నుంచి వస్తున్న మాట వాస్తవం కాదంటారా? వ్యతిరేకత పార్టీలలో ఉంది కానీ అంటే ప్రజల్లో లేదమ్మా. ఎందుకంటే బీజేపీ అనేది కేవలం ఎలక్షన్ల స్టంట్ గా మాత్రమే వస్తుంది, తర్వాత మళ్ళీ కనబడదు. వారు పెద్దలు అన్నట్టుగా 2014లో వాళ్ళు ఏబిసిడి వర్గీకరణ గురించి మాట్లాడిళ్ళు, తర్వాత బీసీ ముఖ్యమంత్రి గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మొన్న కూడా మళ్ళీ సేమ్ ఇవి రెండింటి మీదనే సీరియస్ గా మేము బీసీలకు ప్రాధాన్యత ఇస్తాం, బీసీని ముఖ్యమంత్రి చేస్తాం, అదేవిధంగా ఏబిసిడిలో వర్గీకరణ చేస్తాం, ఇవన్నీ చెప్తా ఉన్నారు. బాగానే ఉంది. నేనేమంటున్నట్టే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు 2017లో 2020లో 2 సార్లు ఏబిసిడి వర్గీకరణ కొరకు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కనీసానికి ఊసెత్తని బీజేపీ ఇప్పుడు ఏకంగా మా కృష్ణమాదిగని తీసుకుపోయి ఒక డ్యాస్ మీద ఒక పెద్ద దుకాణం పెట్టి ఇదంతా చేసింది. ఇదంతా కరెక్ట్ కాదు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తుంది మీరే కదా. ఆ అంశాన్ని ఎందుకు మీరు తీసుకోలేదు? కేవలం ఎలక్షన్లప్పుడు మాత్రమే గుర్తుకొచ్చిందని చెప్పి మేము అనుకోవచ్చు కదా. అందుకొరకే నేనేమంటున్నా అంటే ప్రజల బాగోగులు, ప్రజల కష్ట సుఖాలు ఈ 70 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం చూడకున్నా కూడా ప్రతి వర్గాన్ని కూడా హక్కున చేర్చుకొని వాళ్ళకు మంచి స్కీములు కానీ మంచి పరిపాలన అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. అదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఈ టైంకి వచ్చి నీళ్లు కావాలన్నప్పుడే బాయిదవ్వేటువంటి కథలు చేయకుండా నేనేమంటున్నా అంటే మీరు ఇప్పటి వరకు ఎప్పుడో చేరుంటారు కదా. ఇప్పుడు మీరు అసలు ఈ రాష్ట్రానికి ఏం చేసిళ్ళు? ముఖ్యంగా బీసీ కార్డు అంటున్నారు. బండి సంజయ్ గారిని ఎందుకు తీసేసిళ్ళు? అతను బీసీ కదా. అంటే వీళ్ళు కేవలము అక్కడి మందమే, ఒక రోజు భాగవతానికి ఏదో మూతి మీసాలు గీక్కున్నట్టుగా వారు కేవలం ప్రకటనలు చేయడము. ఇప్పుడు మొత్తం తెలంగాణలో ఉంటుంది బీజేపీ రాష్ట్ర మన కేంద్ర ప్రభుత్వం నాయకులంతా. తర్వాత ఎలక్షన్ల తెల్లారి 3వ తారీఖు నుంచి కనబడరు. మళ్ళా కనబడేది కేసీఆర్ గారే. కాబట్టి కేసీఆర్ గారిని హక్కు నేర్చుకొని 100% ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 3వ తారీఖు నాడు రిజల్ట్ రోజు 100% కేసీఆర్ శ్రీనివాస్ గారు, ఒక రకంగా వాళ్ళది ఎన్నికల స్టంటే అనుకున్నా, మరి ఈ మధ్య కాలంలో వాళ్ళ అధికారంలో లేరు. ఈ 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు. మీ దగ్గర ఎలాంటి న్యాయం జరగలేదనే కదా ఈ రోజు ఆయన స్టేజ్ ఎక్కి కన్నీళ్లు పెట్టుకున్న కారణం. అంటే మీరు అధికారంలో ఉండి కూడా ఏం చేయలేదనే కదా తను ఆ పార్టీని ఆశ్రయించారు. మేము మా పని ఎక్కడ దాకమ్మా. మేము రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒక్కసారి కాదు 2 సార్లు తీర్మానించి పంపించినాము. ఎవరు మాట్లాడతారో మాట్లాడమనండి దాని మీద. ఇప్పుడు నేను ఒక మాదిగ బిడ్డగా నేను చెప్తున్నా, మందకృష్ణ గారు
చాలా ఈ మాదిగల గురించి ఏబిసిడి వర్గీకరణ గురించి చాలా కష్టపడ్డాడు. ఓకే, 29 సంవత్సరాల పోరాట ఫలితం ఇలా పార్లమెంట్లో అయితేనే కదా మనకు అయ్యేది. పార్లమెంట్లో కావడానికి కూడా ఒక తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు కదా, మొత్తం దేశం అంతా అనుభవిస్తారు కదా ఏబిసిడిల వర్గీకరణ. చేయండి ఎవరు? కేసీఆర్ గారు 2 సార్లు చేసిండు కదా, ఒకసారి అంటే వేరే అనుకోవచ్చు, 2 సార్లు చేసి పంపించిండు. నేను ఏమంటున్నంటే ఇలా మందకృష్ణ మాదిగ గారు ఒక తెలంగాణకే కాదు, ఇది భారతదేశం మొత్తం వర్తించేటువంటి ఏబిసిడి వర్గీకరణ కదా. చాలా సంతోషం కదా చేస్తే, కానీ చేయలేదు. ఈ 10 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే సాధారణంగా ఒక ఎంపీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఏదైనా పబ్లిక్గా మనకు ఒక హామీ ఇచ్చారు అంటే ఖచ్చితంగా అది నెరవేర్చినా నెరవేర్చకపోయినా తర్వాత కాలంలో దాన్ని పాయింట్అవుట్ చేస్తారు. కానీ ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఎస్సీ వర్గీకరణకి సంబంధించి హామీ ఇచ్చారు అంటే ఖచ్చితంగా అధికారులు పాటించి తీరవలసిందే. రైట్, ఈ విషయంపై మరి అమర్ గారు ఏమంటారు అన్నది ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. రైట్, అమర్ గారు మీరేమంటారు? ఇది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనా, లేదంటే ఆ దిశగా ఖచ్చితంగా ప్రయత్నం చేసి బీజేపీ సక్సెస్ అవుతుందా? ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుందండి. మోడీ గారి మాట అంటేనే గ్యారంటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వారు చెప్పినట్టు ఇన్ని రోజులు ఎందుకు చేయలేదంటే అది కోర్టులో మ్యాటర్ ఉండే. మీకు జ్ఞాపకం ఉంటే జస్ట్ నేను ఒక 2-3 అంశాలను చెప్తాను. 1997లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దీనిపైన పాజిటివ్గా రియాక్ట్ అయిన తర్వాత 2004లో ఏబిసిడి వర్గీకరణ పైన చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఈ ఎస్సీ షెడ్యూల్ కులాలు అనేది ఏదైతే షెడ్యూల్ కులాలు ఓన్లీ రాష్ట్రపతి మాత్రమే దానిలో మార్పులు చేయడానికి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్ టింకరింగ్ చేయడానికి ఉండదు. ఎగ్జాక్ట్ వర్డ్ నేను చెప్తున్నాను, జడ్జిమెంట్ లో ఉన్నది. దే కెనాట్ టింకర్, అసెంబ్లీస్ డు నాట్ హ్యావ్ ఎనీ క్వాలిఫికేషన్ టు టింకర్ ఆన్ ది షెడ్యూల్. సో క్లియర్ గా చెప్పినప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఏం చేస్తుందండి? సుప్రీంకోర్టు మాట వినొద్దా? కేసీఆర్ లాగా హైకోర్టు ఏమైనా కొడుతుందా అన్నట్టు మేము కూడా అట్లనే ఉండాలి ఏంది ఆయన అన్నట్టు. సో అది చాలా క్లియర్. తర్వాత గత 15 సంవత్సరాలలో 2010లో పంజాబ్ స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ ఇదే కేసు జరిగినప్పుడు కూడా పంజాబ్ గవర్నమెంట్ 2 కులాలకు ప్రయారిటైజ్ చేయాలి ఎస్సీలలో అనేది ఒక వాళ్ళు స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఆ పాలసీని కూడా సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో దాన్ని స్ట్రైక్ డౌన్ చేసింది. 2020 ఆగస్టు 27వ తారీఖు ఒక జడ్జిమెంట్ వచ్చింది, అరుణ్ మిశ్రా గారి 5 జడ్జి బెంచ్. చాలా క్లియర్ గా కేటగోరికల్ గా వాళ్ళు ఏం చెప్పారంటే ఈ గ్రూపును ఇప్పటి వరకు భావించినట్టు హోమోజీనియస్ గ్రూప్ కాదు, వాళ్ళల్లో కూడా అసమానతలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మొత్తం 1109 కులాలు ఉన్నాయండి. దీనిలో 1109 కులాలలో షెడ్యూల్లో ఉన్నవాడు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం కొన్ని రకరకాల కులాలను వాళ్ళు షెడ్యూల్లో చేర్చడం జరిగింది 1950లో. ఈ కులాల మధ్యలో అసమానతలను అడ్రస్ చేయొచ్చు అంటే ఈ ప్రభుత్వం తలుచుకుంటే చెయ్యాలి అని ఆ జడ్జిమెంట్లో చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ జడ్జిమెంట్, ఎందుకంటే 5 జడ్జి బెంచ్ 2004లో 5 జడ్జి బెంచే, ఇప్పుడు కూడా 5 జడ్జి బెంచే కాబట్టి వాళ్ళు 7 జడ్జి బెంచ్కు రిఫర్ చేశారు. అంటే దాని యొక్క రాజ్యాంగ భద్రత గురించి హోమోజేనియస్ కాదు, అసమానతలు ఉన్నాయి, ఒకళ్ళకు ప్రయారిటీ దక్కాలి, ఒకళ్ళకు దక్కొద్దు అనే విషయం చాలా క్లియర్. అది ఆ జడ్జిమెంట్లోనే ఉంది. అదే విషయాన్ని మోడీ గారు చాలా క్లియర్గా ఏం చెప్పారు, అంబేద్కర్ నే జో సంవిధాన్ దియా థా, డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ జీ ఓ ముచ్పర్ చోడా అన్నారు. మీరు కావాలంటే ఆ వీడియో తెప్పించుకోండి. ముచ్పర్ చోడా అంటే ఏంది? ఆయన ప్రధానమంత్రి నా మీద వేసిన బాధ్యత అంటే రాజ్యాంగ ప్రక్రియ నేను చేస్తాను, న్యాయ ప్రక్రియలో కావాల్సిన మద్దతు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో మద్దతు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అంటే న్యాయ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. సో మనం అకాడమిక్ డిస్కషన్ లాగా ప్రతి చిన్న విషయాన్ని మాట్లాడుకోవాల్సిన పని లేకుండా ఒకసారి మోడీ గారు చెప్పారంటే అంత పెద్ద సభ నిర్వహించి అక్కడికి రావడం జరిగిందంటే ఎస్సీ వర్గీకరణ అంశం 100% ఇస్ అ క్లోజ్డ్ చాప్టర్. అది జరిగి తీరుతుంది, అతి త్వరలో జరిగి తీరుతుంది. ఈ పార్లమెంటు నెక్స్ట్ బడ్జెట్ సమావేశాలలోనే పెట్టగలుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ దానిపైన చాలా వర్క్ జరిగింది. 1.5 years నుంచి ప్రభుత్వం కానీ మినిస్ట్రీస్ కానీ, మీకు జ్ఞాపకం ఉంటే ఎంఓఎస్ నారాయణ స్వామి గారు మొన్న అటెండ్ అయిన నారాయణ స్వామి గారు జస్ట్ 8 months క్రితమే అన్ని రాష్ట్రాలకు లెటర్ రాయడం జరిగింది. బాబుల్లారా, సీఎం అందరికి సీఎంలకు 30 రాష్ట్రాల సీఎంలకు ఆయన లెటర్ రాసి ఏం అడిగడం జరిగిందంటే ఈ ఎస్సీ వర్గీకరణ అంశము
సబ్జుడైస్ కోర్టులో ఉంది, కానీ రాజ్యాంగ ప్రక్రియకు పాయింట్ నెంబర్ 1, 2, 3 అని రాసి మీ యొక్క అభిప్రాయాలను తెలపండి అంటే 13 రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించాయి. 7 రాష్ట్రాలు మాత్రమే దీన్ని యాక్సెప్ట్ చేసి, కొన్ని రాష్ట్రాలు కామెంటే చేయలేదు. ఈ సందర్భంలో అంటే అది జరిగిన తర్వాత కూడా అంత పెద్ద ప్రధానమంత్రి గారు, ప్రపంచ స్థాయిలో విశ్వసనీయత పొందిన నేత ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఒక ఉద్యమకారునికి నేను అసిస్టెంట్గా పనిచేస్తా, మీ సమస్య ఏదైతే ఉన్నదో నాకు అర్థమైంది, ఇది చాలా గర్హమైనది, ఖచ్చితంగా సాల్వ్ చేయడమే, వర్గీకరణ అంశాన్ని మేము ఖచ్చితంగా చేసి తీరుతామని వారే గ్యారంటీ ఇచ్చిన తర్వాత ఇంకా దాని మీద అసలు ప్రశ్ననే లేదు. నెంబర్ 1. ఇంకొక చిన్న మాట యాడ్ చేస్తాను. ఇప్పుడు ఆయన మీరు ఇందాక చెప్తున్నారుగా సర్వేలు కేసీఆర్ గారు అది అని, మొత్తం అన్ని సర్వేలలో ఏం చెప్పినా కేసీఆర్ గారి క్రెడిబిలిటీ యాజ్ ఎ సీఎం నెగటివ్కి వెళ్ళిపోయింది. 0 దగ్గర కూడా ఆగలే, 0 దాటి నెగటివ్ కూడా వెళ్ళిపోయింది. ఈరోజు మొత్తం ప్రపంచ చరిత్రలోనే ఏ ఒక్క సీఎం కూడా నామినేషన్ వేయడానికి కాన్వాయ్కి మహిళలు అడ్డు తగిలిర్రు అంటే ఇక అంతకన్నా దారుణమైన, ఘోరమైన, నీచమైన ఒక అంటే ఏమంటారు ఇన్సల్ట్ ఇంకెప్పుడు ఏ సీఎంకు జరిగి ఉండదు. ఆయన కాన్వాయ్కే మహిళలు అడ్డు తగిలిర్రు, ఇంకేముందండి ఇంకా క్రెడిబిలిటీ? ఆయన నిజంగా నియతున్న వ్యక్తి అయితే అసలు నామినేషన్ వేయకుండా ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ సో అలాంటి అంశాలను మీరు గమనించినట్టయితే ఈ సర్వే రిపోర్ట్లు, ఇంట్లో కూర్చొని రాసే సర్వేలు అవన్నిటిని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్గా ఉంది, రైటింగ్ ఆన్ ది వాల్. కేసీఆర్ ఓడిపోవడము, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడమే తథ్యం. రైట్ అండి, మనం కపిలవాయి గారితో మాట్లాడదాము. చేస్తాను సార్. మేడం చెప్పండి. వారు ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్తూ కృష్ణమాదిగ గారు గురించి మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు కృష్ణమాదిగ పని అయిపోయింది, అసెంబ్లీ సాక్షి వీడియోస్ ఉన్నాయి, నేను మాట్లాడుతున్న అంశం కాదు. కృష్ణమాదిగ పని అయిపోయింది, ఎంఆర్పిఎస్ పని అయిపోయింది, వాళ్ళు ఏం చేయలేరు అని అసెంబ్లీ సాక్షిగా కృష్ణమాదిగ గారిని తీసి పడేస్తే, ఆ మాట నేను ఉపయోగించలేదు తెలియదు కానీ తీసి పడేస్తే అటువంటి ఒక ఉద్యమకారునికి 30 సంవత్సరాల ఉద్యమ నేతకు ఇవాళ ప్రపంచ స్థాయి గుర్తింపునిచ్చారు. ఇవాళ మోడీ గారు మాట్లాడడం అంటే ఈరోజు BBC, వాల్ స్ట్రీట్ జర్నల్ ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు అంటే ఒక ఉద్యమానికి అంటే ఎంఆర్పిఎస్ అనే ఒక ఉద్యమానికి ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగింది. సో దాన్ని గమనించాలి, దాన్ని అంత గర్వపడాలి. యాజ్ ఏ దళిత ఉద్యమకారులుగా అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు, బండ శ్రీనివాస్ గారు కూడా. రైట్ అండి, రైట్. కపిలవాయి దిలీప్ కుమార్ గారితో మాట్లాడదాం. రైట్, గుడ్ మార్నింగ్ అండి దిలీప్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్. పోటాపోటీగా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ముక్కోనపు పోటీ అయితే కనపడుతున్నా కూడా ప్రధానంగా మాకు కాంగ్రెస్ మాత్రమే పోటీ అనే భయంలో బీఆర్ఎస్ ఉన్నట్టుగా తెలుస్తోందా? ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తన ప్రసంగాల్లో కాంగ్రెస్ని టార్గెట్ చేయటం, కాంగ్రెస్ యాడ్స్కి సంబంధించి కంప్లైంట్స్ చేయటం, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ ఈసారి అధికారంలోకి వచ్చేస్తుందేమన్న భయం కేసీఆర్కి పట్టుకుందంటారా? ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. యాక్చువల్లీ మీరు అన్నట్టుగా ట్రయాంగులర్ కాంటెస్ట్ అనేది పోయింది. బండి సంజయ్ని ఒకసారి ప్రెసిడెంట్గా తీసేసిన తర్వాత ఇంతకుముందు ఎవరో మన మిత్రులు శ్రీనివాస్ గారు అన్నట్టు ఆయన ఆల్ సైడ్ అండ్ డన్ తన మాటల ద్వారా కావచ్చు, బై ఎలక్షన్స్లో కొత్త గెలుపుల వల్ల కావచ్చు, లేదా సిటీలో ఉన్నటువంటి మన ఎలక్షన్స్లో కార్పొరేటర్ని గెలిపించి కావచ్చు, ఆయన ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు, అందులో అనుమానం ఏం లేదు. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి సడన్గా పార్టీ కొలాప్స్ అయింది ఆయన పక్కకు తీసేసిన తర్వాత. ఇప్పుడు వాళ్ళు మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తా అంటే నా ఎవడేవాడు తీసింది బీసీని కాబట్టి. సో ఇక్కడ డైరెక్ట్గా మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇక్కడ సిచ్యువేషన్ పోటీ కనపడుతుంది. సరే మేమే గెలుస్తామని మేమంటాం కాదు, మాకు పాత స్థానాలకు తగ్గవని వాళ్ళు అంటారు. అందులో ఎలక్షన్ టైంలో వార్ సిచ్యువేషన్ ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా క్రియేట్ అవుతుంది. బట్ పబ్లిక్ మిత్రుడు ఇంతకుముందు ఎవరైతే సురేష్ అన్నారా, సురేష్ గారు అన్నట్టుగా బీజేపీ నుంచి సురేష్ కదా అన్నది అమర్ సారీ టు రాంగ్లీ ప్లేస్ యూ. అమర్ అన్నట్టు క్రెడిబిలిటీ ఆఫ్ కేసీఆర్ ఇక్కడ 10 years తర్వాత ఏ హామీనా తీసుకోండి, 3 ఎకరాలు కావచ్చు, దళిత ముఖ్యమంత్రి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ హౌస్ కావచ్చు, ఏది ఇంప్లిమెంట్ చేయలేదు కదా. ఏదైనా స్టార్ట్ చేయడం, 10 మందికి చేయడం, మానేయడం. సో ఆయన ఈ చెప్పే మాటలన్నీ కూడా అవి ఓన్లీ వాస్తవాలు. ఆయన వాస్తవానికి దూరంగా మాట్లాడతాడు, అరచేతిలో స్వర్గం చూపిస్తాడు. ముత్తదే అనే విషయం పబ్లిక్ కామన్ మ్యాన్కి అర్థమైంది. స్కూల్ గోయింగ్ చైల్డ్ని అడిగినా కూడా కేసీఆర్ అనే వాడు చెప్పింది అది ఉట్టి మాటలే, నీటి మీద మూటలే అనే మాట చెప్తాడు. సో ఆ సిచ్యువేషన్ వచ్చినాక
వాళ్ళకి గ్రాడ్యువల్గా గ్రాఫ్ పడిపోతుంది, కాంగ్రెస్ గ్రాఫ్ గ్రాడ్యువల్గా గాలి పెరుగుతుంది. ఇంకో 15 రోజుల తర్వాత వాతావరణం టోటల్గా కాంగ్రెస్ వైపు ఉంటుందనే విషయంలో మీకు ఏమాత్రమైనటువంటి డౌట్ అవసరం లేదు. సో ఆ సిచ్యువేషన్ వచ్చింది 10 ఇయర్ యాంటీ ఇన్కంబెన్సీ అండి మరొకటి. ఈ రకంగా ఉన్న సందర్భం లోపల బీజేపీ చేసే ప్రయత్నాలు చేస్తోంది. మందకృష్ణ మాదిగ ఎస్ ఐ హ్యావ్ హై రిగార్డ్ ఫర్ 30 years నుంచి ఒక కాజ్ కోసం గ్రేట్ ఫైటర్ ఆయన. కానీ ఆయన ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా మందకృష్ణ అయినా ఆర్ కృష్ణ అయినా ఇప్పుడు మొత్తం కమ్యూనిటీ నా వెనుకున్నారని చెప్పలే వాళ్ళు ఎవరు లేరు. ఈవెన్ కేసీఆర్ చెప్పలేడు ఆ మాట. అంటే మొత్తం ప్రజలంతా నా వెనుకున్నారని ఆయన ఇట్లా చెప్పలేడు. ఈ వర్గం వాళ్ళు నా వెనుకున్నారని చెప్పలేరు. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చే వరకల్లా ఆ డైనమిక్స్ అనేవి వేరే ఉంటాయి. పబ్లిక్ క్యాస్ట్ బేసిస్ పోలరైజేషన్ ఎప్పుడు జరగదు ఎలక్షన్స్ లోపల. రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. పబ్లిక్ ఏదో మాట్లాడుకున్నట్టుగా మనం 7:30 నుంచి హైదరాబాద్ దాకా ఏదో కమ్యూనికేషన్ అన్నట్టు రోజు పొద్దునే మాడుకున్నట్టు వాళ్ళ వర్డిక్ట్ ఎప్పుడు కూడా చాలా క్లియర్గా ఉంటుంది. సో ఈసారి ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్, ఒక గాలి, ఒక వేవ్ అనేది క్రియేట్ అయింది. అది యాంటీ ఇన్కంబెన్సీ వల్లనండి, లేదా ఆయన మాటల వల్లనండి, మోసాల వల్లనండి, వాగ్దాన భంగాల వల్లనండి, లేదా ఉద్యమకాలంలో ఇచ్చినటువంటి హామీల భంగం వల్లనండి. ఎందుకంటే ట్యాగ్ లేని మనకు నీళ్లు నిధులు నియామకాలు, ఆ విషయాలు చూసాం మనం. నియామకాలు 2 లక్షల ఉద్యోగాలు అంటే అన్ని పేపర్ లీక్ అయిపోయి వచ్చిన 2 లక్షల మంది ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో అమ్ముకున్నారో పేపర్లు మనకు తెలియదు. సో అది పోయింది. నీళ్ల విషయంలో మన కళ్ళెదురుగా కాళేశ్వరం కుంగిపోయింది, మోటార్లు మునిగిపోయినాయి. దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 10 ఏళ్ల నుంచి వరుసగా వర్షాలు పడుతుంటే నిజంగా దాన్ని లిఫ్ట్ చేసి వాడుకునే అవసరం కూడా రాలేదు. అది అదృష్టం మరోటో కానీ ఎప్పుడు చూడు ఎక్సెస్ వాటరే, అధిక వర్షపాతాలు. సో నీళ్ళ విషయంలో అది జరిగింది. పర్మనెంట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డిస్ట్రిబ్యూటరీలు లేవు. ఉన్న కాళేశ్వరం రేపు గట్టిగా వర్షాలు వస్తే మొత్తం కొట్టుకుపోతుంది కూడా తెలియదు. ఎందుకంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మేబీ అంత అర్జెంటుగా వచ్చి వాడిని రిపోర్ట్ ఇస్తే అది నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. కానీ బట్ ఏవైనా వాళ్ళైతే అధికారులు కదా వచ్చిన వాళ్ళు, అబద్ధాలు ఏం చెప్పరు కదా పాలిటీషియన్స్ లాగా. సో దాని పరిస్థితి ఆ ఇన్వెస్ట్మెంట్ నియామకాలు నిధుల విషయంలో 5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చే అప్పులకే 30,000 కోట్ల రూపాయలు మనం ఇంట్రెస్ట్ కట్టాల్సిన పరిస్థితి వచ్చాయి. రేపు పొద్దున గవర్నమెంట్లో ఎవడన్నా రాని, మనమే కాంగ్రెస్ రాని, బీజేపీ రాని, ఉన్నవాడే కంటిన్యూ కానీ అది బర్డన్, ట్యాక్స్ పేయర్ మనీ కదా ఏది చేసినా కూడా. సో ఇవన్నీ తెలంగాణ ట్యాగ్ లేనే వాళ్ళు పక్కకు పెట్టారు. పోనీ తెలంగాణ ఏదైతే ఉద్యమ పార్టీ కింద ఉద్యమకారులను గౌరవించారా, ఆ విధంగా రెస్పెక్ట్ ఇచ్చారా అంటే అవసరం లేకుండా కాంగ్రెస్ వాళ్ళు కలుపుకునే టీడీపీ పార్టీని ఖతం చేసే డెమోక్రటిక్ నార్మ్స్ కూడా వాళ్ళు తిలోదకాలు ఇచ్చి అంత అవినీతి, తర్వాత డబ్బుమయం, అంటే ఓటుకు 5,000 10,000 ఇచ్చే స్థాయికి ఈరోజు ఆ పార్టీ వచ్చింది. ఇది డెమోక్రసీకి మంచి సైన్ కాదు. అన్ఫార్చునేట్గా డెమోక్రసీ అంటే అందరికీ అవకాశం ఉండాలి, ప్రతిపక్షాన్ని మనం గౌరవించుకోవాలి. ప్రతిపక్షం ఉంటేనే రూలింగ్ పార్టీకి మధ్య అయ్యా నీ దారి తప్పుందని చెప్పి చురకలు పెట్టే అవకాశం మనం గతంలో చూసాం. హేమీరు అపోజిషన్లో ఉండి వాళ్ళు మాట్లాడే తీరు చూసాం. అట్లాంటి పరిస్థితి లేకుండా మొత్తం వన్ మ్యాన్ షో లాగా, వన్ మ్యాన్ పార్టీ లాగా ఏ పార్టీ వాడు బతకడానికే వీలనే పరిస్థితి, ఇట్లాంటి అన్డెమోక్రటిక్ బిహేవియర్ అనేది పార్టీది ప్రజలు ఏవగించుకుంటున్నారు. సో ఆ కారణం చేత నేను ట్రయాంగిల్ అనేది నేను ఒప్పుకోను. ఇట్స్ ఎ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈరోజు లో ఎబ్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా 70 సీట్లకు తక్కువ కాంగ్రెస్కి వస్తాయని అయితే అనుకున్నాను. రైట్ అండి, కపిలవాయి దిలీప్ కుమార్ గారు. రైట్, ఒక చిన్న బ్రేక్ తర్వాత మిగిలిన డిస్కషన్ మనం కంటిన్యూ చేద్దామండి. మార్నింగ్ అనాలిసిస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
రైట్, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ అనాలిసిస్. రైట్, అడుసుమల్లి శ్రీనివాస్ గారు, పార్టీ ప్రచారాలకి సంబంధించి ఎలక్షన్స్లో అంటే ఇదివరకు ఉన్న కల్చర్ కానీ ఇప్పటి వరకు మీరు చూసిన కల్చర్ ఏ విధంగా మారిపోయింది? అంటే వ్యవస్థల్ని ప్రశ్నించి మనం వారి నుంచి ఏం రాబట్టుకోవాలి, ప్రజలకి కావాల్సిన అవసరాలు కానీ మౌలిక అంశాలు కానీ ఏంటి అనేది ప్రశ్నిస్తూ మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది అనేది చెప్పటం మానేసి వ్యక్తిగత ఆరోపణలే పరమావధిగా ఈ ప్రచారాలు సాగుతూ ఉన్నాయా? అవునండి, చాలా మార్పులు వచ్చినాయండి. రాజకీయ పోరాటాలన్నీ కూడా వ్యక్తిగత పోరాటాలుగా మారిపోయినాయి. అది మనం చూస్తే చాలా దురదృష్టకరం. అది అయితే ఇక్కడ అధికార పార్టీ టిఆర్ఎస్ కానీ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ పోరాటంలో విధానాలు, సిద్ధాంతాలు, పరిపాలన వైఫల్యం గురించి మాట్లాడడం తగ్గించి వ్యక్తిగతంగా పోవడం అనేటువంటి దురదృష్టకరం, మనం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. అయితే ఇక్కడ ఓ ఫ్రస్ట్రేషన్ ఉంటుందండి రాజకీయ పార్టీల్లో. అంటే గెలుపు ముంగిట ఉన్న వాళ్ళు ఒక రకంగా వ్యవహరిస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ గురించి చూసుకుంటే, కేసీఆర్ గారి గురించి చూసుకుంటే, సాధారణంగా సగటు పౌరుడు ఎవరికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద కోపము, కసి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే సాధారణ పౌరుడికి ఎవరికి కూడా వాళ్ళ పరిపాలనలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, అక్కడ నిత్యం అరాచకం. అలాంటి అరాచకం ఇక్కడ ఏం లేదు. కానీ ఇక్కడ సమస్య వచ్చింది ఏంటంటే, టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ భావోద్వేగ బంధం, కేసీఆర్ గారికి తెలంగాణకి ఒక రకమైన భావోద్వేగ బంధం ఉందండి. ఎమోషనల్ అటాచ్మెంట్ అంటారు దాన్ని. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అయినా ఆయన స్వయంగా తన చేతితో కట్ చేసి బీఆర్ఎస్ పార్టీగా మార్చడి ప్రథమ తప్పిదం అండి. అట్లా ఇట్టి పరిస్థితులు చేయకూడదు ఆయన. ఇది తెలంగాణ ఉద్యమకారులకు కానీ అసలు తెలంగాణ సమాజానికి రుచించిన విషయం. ఇది కొద్దిగా ఆలస్యంగా తెలుసుకుని ఉండొచ్చు, తర్వాత వెనక్కి తీసుకోలేని నిర్ణయం అయి ఉండొచ్చు. అలాగే ఇక్కడ కేసీఆర్ గారు చేసిన తెలివైన పని ఏంటంటే, ఆయన ఈ 2-3 ఏళ్లలో రెండోసారి కూడా గెలిచిన తర్వాత సహజంగానే ప్రభుత్వాల మీద వ్యతిరేకత వస్తుందండి. సహజంగా వస్తుంది. సహజంగా కొంతమందికి అసంతృప్తి ఉంటుంది, రకరకాల వర్గాలు వ్యతిరేక దూరం అవుతాయి. దాన్ని గమనించి ఆయన ఏం చేశారంటే, తన ప్రత్యర్థిగా కాంగ్రెస్ బదులు బీజేపీని ఎంచుకున్నాడు ఆయన. అంచేత బీజేపీ బీఆర్ఎస్ పోరాటం సాగింది దాదాపు 2-3 ఏళ్ల పాటు. దానికి బండి సంజయ్ గారు కూడా పోరాటం, ఆయన మడమ తిప్పని పోరాటం మనం యాక్సెప్ట్ చెప్పాలి. అంటే అది ఏ రకం కానివ్వండి, భాష విషయంలో మనం అభ్యంతరం ఉన్నా ఆయన పోరాటం అయితే అసలు సిసలు పోరాటం చేశాడు. అది పక్కన పెడితే ఎందుకు కాంగ్రెస్ని ఆయన నెగ్లెక్ట్ చేశాడు? కాంగ్రెస్ని ఓ సంవత్సరాల క్రితం కాంగ్రెస్ని ఏ డిబేట్లో కూడా చూసేవాళ్ళం కాదు, అసలు ఊసే కనిపించేది కాదు. అయితే మరి ప్రజల్లో ఉండదా అంటే ఉన్నదనే అనుకోవాలి మనం. కారణం ఏంటంటే, తెలంగాణ కోసం పోరాడి మలివిడత ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించి తెలంగాణ సాధించడానికి కారకుడైన కేసీఆర్ గారి పట్ల తెలంగాణ సమాజం సానుకూలంగా ఉంది. ఆయన అభిమానించారు, ప్రేమించారు, ఆరాధించారు, ఒక రకంగా చెప్పండి. అంచేత ఆయనకి 2 సార్లు అవకాశం ఇచ్చారు. మరి ఈ తెలంగాణ సమాజం గురించి మనం ఏం చెప్పుకోవాలంటే కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. వీళ్ళకి అందరికీ కూడా విశ్వాసం కలిగి ఉంటారు, విశ్వసనీయత కలిగి ఉంటారు. కాబట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా, మరి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పరిస్థితి ఏంటనేటువంటి డెఫినెట్ గా వాళ్ళు ఆలోచన వస్తుంది 10 సంవత్సరాలు పోయిన తర్వాతనే సరే. ఇది నేను సొంతంగా నేను ఆలోచించి చెప్పింది కాదు. నేను కొంతమందిని అసలు తెలంగాణ సమాజం, తెలంగాణ పౌరులు, నాతో సహజీవనం కలిసిమెలిసి తిరుగుతున్న నా సహచరులు, సన్నిహితులు, మిత్రులు, వాళ్ళ నుంచి వినపడిన మాట. అయితే ఇది మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే, ఎవరి దారి వాళ్ళదే, ఎవరికి వాళ్ళదే అన్నట్టు కనిపించింది మనకి. ఇక్కడ కాంగ్రెస్ ఉన్న బేసిక్ వాళ్ళ మూల సూత్రం ఏంటంటే, వాళ్ళలో వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ప్రజాస్వామ్యం ఉంటుంది, వాళ్ళకి వాళ్ళే శత్రువులుగా ఉంటారు. కానీ కాంగ్రెస్ నాయకుల గురించి మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరికి వాళ్ళ నియోజకవర్గాల్లో అత్యంత బలవంతులు. ఇది గుర్తించాలి మనం. వాళ్ళు ఎన్నికల ముంగిట వరకు కూడా ఎన్ని యుద్ధాలు చేసుకున్నా వాళ్ళలో వాళ్ళు ఎన్నికల సమయంలో వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే,
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు అనేటువంటిది ఎవ్వరూ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నట్టుగా వ్యవహరిస్తారు. అది కనిపిస్తూ ఉంటది. అది 2004లో చూసాం. మళ్ళా ఇప్పుడు చూస్తా ఉన్నాం. మధ్యలో 2014 కానీ 2018లో కానీ వాళ్ళలో ఈ భావన, ఈ ఈ ఐక్యత లోపించింది. కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇక కాంగ్రెస్ విషయంలో జనాల్లో ఇప్పుడు సర్వేలన్నీ కాంగ్రెస్ చెప్తామని కొన్ని పాకెట్స్లో బీజేపీ కూడా గట్టిగానే ఉందండి. ఉత్తర తెలంగాణలో బీజేపీ కూడా స్ట్రాంగ్గానే ఉంది. హోరాహోరీ ట్రయాంగిల్ ఫైట్ నడుస్తూ ఉంది. కానీ మెజారిటీ జిల్లాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఉంది. కేసీఆర్ గారి పట్ల ద్వేషం లేదు, ఇది గమనించాలి మనం. ఆయన మీద కసి లేదు. కానీ ప్రజల్లో నేను గమనించినంత వరకు మొగ్గు కాంగ్రెస్ వైపే కనిపిస్తా ఉంది. ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందంటే బీఆర్ఎస్కి అనుకోకుండా కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. దాదాపు 2-3 నెలల వరకు కూడా వాళ్ళు కేక్ వాక్, నిజంగానే వాళ్ళ అధికారం ఉంది, కావలసినంత డబ్బు ఉంది, అది స్వయంగా ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు చెప్పారు. అయితే వాళ్ళకి అనుకోని అవాంతరాలు ఏమొచ్చినాయి అంటే బీజేపీ బలహీన పడటం. ఎందుకో విచిత్రంగా బీజేపీ బలహీన పడింది. తర్వాత కాంగ్రెస్ పుంజుకుంటుంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత రాహుల్ గాంధీ గారు పాదయాత్ర తర్వాత కూడా కాంగ్రెస్ కొద్దిగా సానుకూలత ఏర్పడింది. ఈ క్రమంలో ఇక్కడ కేసీఆర్ గారి పట్ల ఈ వాళ్ళ కుమార్తె కవిత గారి విషయంలో ఆ మద్యం కేసులు ముందుకెళ్ళి తర్వాత వాయిదా పట్టడంలో చాలా మందికి అనుమానాలు ఏర్పడినాయి. బీజేపీ కేసీఆర్ ఓటేనేమో, ఆల్రెడీ ఎంఐఎం బహిరంగంగానే సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పట్ల బీజేపీ వ్యతిరేకులు కానీ బీఆర్ఎస్ వ్యతిరేకులు కానీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూడడం వల్ల కాంగ్రెస్ కొద్దిగా సానుకూలత కనిపిస్తూ ఉంది. అలాగే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఒకసారి మనం ఓటు వేయాలనేటువంటి భావన తెలంగాణ సమాజంలో కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉద్యమకారులు నిర్లక్ష్యం చేశారు, ఉద్యమకారులకి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదనేటువంటి మాట వినిపిస్తూ ఉంది మనకి. అయితే అది ఎంతవరకు వాస్తవం మన ఆయన శ్రీనివాస్ గారు చెప్పాలి. మాకు బయటకు కనిపించినంత వరకు కూడా ఆ విషయంలో నిజంగానే కేసీఆర్ గారు కొద్దిగా నిర్లక్ష్యం వహించారు. ఉద్యమకారులను ఆయన పట్టించుకోలేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన తెలంగాణలో టీఆర్ఎస్ మీద జీవితకాలం పోరాడిన వారిని ఆయన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ 2 కింద మారింది అనేటువంటిది అందరూ చెప్తున్నది, మనకు కనిపించేది కూడా అదే. రైట్ అండి. మనం బండా శ్రీనివాస్ గారితో మాట్లాడదాం అండి ఈ అంశానికి సంబంధించి. రైట్, బండా శ్రీనివాస్ గారు చెప్పండి. ఉద్యమ సమయంలో అంటే కేవలం ఉద్యోగాలు రాని వాళ్ళు మాత్రమే కాదండి, మీరు చెప్తున్న నీళ్లు నిధులు నియామకాలంటూ యూనివర్సిటీ సాక్షిగా ఎంతోమంది మేధావులు విద్యావంతులు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాలు పంచుకోవడం జరిగింది. కానీ ఏవైతే ఆశయాల కోసం మనం తెచ్చుకున్నామో అవి నెరవేరలేదు అనేది స్టిల్ ఇప్పటికీ ఆ యూనివర్సిటీ కాండ మండుతూనే ఉంది, ఆ మారణకాండ ఇంకా వినిపిస్తూనే ఉంటుంది. స్టిల్ ఇంకా సూసైడ్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు వేయించాము అని మీరు స్ట్రాంగ్ వాయిస్ ఎందుకు వినిపించలేకపోతున్నారు? 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుగా మేము ఆల్రెడీ మేము పత్రం కూడా ఇచ్చాం, ఏమేమి ఇచ్చినాము గత అనేది. అదొక లెక్క అయితే ఉద్యమకారులను సారు కేసీఆర్ గారు ఆదరించిండనే దానికి ఇప్పుడు మా నాయకుల్లో కూడా చాలా మంది ఉద్యమ నాయకులే ఉన్నారు. బాల్క సుమన్ కానీ, గెల్ శ్రీనివాస్ యాదవ్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఒక 100 మంది దాకా ఉద్యమకారులే ఇవాళ ప్రభుత్వంలో ఈ పదవులలో ఉన్నారు. కొంతమందికి అందరు కూడా ఒక్కటిసారి మనం న్యాయం చేయలేం కాబట్టి ఉద్యమంలో వేలాది మంది పాల్గొన్నారు కదండి. 100 మంది అనేది అసలు నథింగ్. ఆ నంబర్ అనేది వేలాది మంది అసలు అసువులు రాసిన వాళ్ళు. అసలు ప్రొఫెసర్ కోదండరాం గారి విషయంలో చాలా ఇది వినిపిస్తూ ఉంది. ఆయన ఇప్పటికీ తన గళం వినిపిస్తూనే ఉన్నారు. ఎందుకు ఆయన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది? ఎవరు మేడం? ఎవరైతే ప్రొఫెసర్ కోదండరాంకి సంబంధించి కూడా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన కూడా మీకు వ్యతిరేకంగానే వినిపిస్తున్నారు. ఆయన కూడా ఈ ఉద్యమంలో కలిసి వచ్చిన వాళ్ళే, తెలంగాణ మనిషే. ఎవరైతే ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నారో, ఆంధ్ర పాలకులు అని అంటున్నారో వాళ్ళందరికీ కూడా మీ దాంట్లో ఇప్పుడు సీట్లు వచ్చాయి, పదవులు ఇచ్చారు, మంత్రి పదవులు కూడా ఇచ్చిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఆనాడు మేడం ఉద్యమానికి వ్యతిరేకమైన వాళ్ళు ఈనాడు ఎలా పదవులు అనుభవిస్తున్నారు అసలు? ఆ రోజు ఉద్యమ పార్టీ లోపల ఉద్యమానికి సంబంధించినంత వరకు కోదండరామ గారు కానీ జయశంకర్ సార్ కానీ వాళ్ళ సలహా మేరకే అన్ని నడిచినాయి. అప్పుడు నడిపించింది మొత్తం వాళ్ళే కదా. అప్పటి వరకు ఏం తారతమ్యాలు లేవు. ఎప్పుడైతే రాజకీయ పార్టీగా అవతరించిందో అప్పుడు మాత్రమే వీళ్ళు యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్ తీసుకున్నప్పుడు అది అది అట్లా జరిగినాయి. దానికి మనం ఏం చేయలేము. కానీ నేనేమంటున్నా అంటే అప్పటి నుంచి కేసీఆర్ గారు ఇప్పటి వరకు దాదాపుగా 1,33,000 నౌకర్లు ఇవ్వడమే కాకుండా 10 సంవత్సరాల లోపల ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేసింది అనేది అందరికి తెలుసు. కాంగ్రెస్ 50-60 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా ఎక్కడ కూడా ఏ మాత్రం న్యాయం జరిగినటువంటి సందర్భం ఆ రోజుల్లో కూడా మేధమదనం అని పెట్టి చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలకు ఖర్చు పెట్టినా కూడా ఎవరు ప్రశ్నించలేదు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తున్నటువంటి కేసీఆర్ గారి మీద మాత్రం ఒక్కసారి ఏదో కొంత రిపేర్ అయితే దాన్నే పట్టుకొని అంటారు తప్ప, నేనేమంటున్నా ఇలా ప్రతి రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్ళు అందించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ కదా. ఇవన్నీ అందరూ గమనించాలి. అప్పుడు మేధమదనం అని ఒక 9-10 సంవత్సరాలు వర్షాలు పడకపోతే ఎంత అవస్థపడేది రాష్ట్రం అనేది అందరికీ తెలుసు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకు నీళ్ళు అందించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరూ చూస్తా ఉన్నారు. తర్వాత ఇంతకుముందు అమర్ గారు ఒక మాట అన్నాడు, 1000 మందిలా ఒక ప్రధానమంత్రిగా ఏబిసిడి వర్గీకరణ కొరకు హామీ ఇచ్చిండని. సార్ ఒకవేళ ఏబిసిడి వర్గీకరణ వచ్చే పార్లమెంట్ రేపు కూడా పెట్టి చేయవచ్చు, తను తలుచుకుంటే చేస్తే సంతోషపడతాం. కానీ నేనేమంటున్నా అంటే తనే కోట్ల మంది సాక్షిగా సంవత్సరానికి 2 కోట్ల నౌకర్లు ఇస్తా అని చెప్పిండు కదా. 7 వరకు ఒక్క నౌకరాన్ని ఇచ్చినా అమర్ గారు చెప్పాలి. తర్వాత అదే విధంగా ఎన్ని నౌకర్లు ఇచ్చిండో చెప్పాలి, ఈ రాష్ట్రానికి ఏం చేసిండో కూడా చెప్పాలి. కనీసానికి సవతి తల్లి ప్రేమ వలకపోస్తుండు తప్ప ఈ రాష్ట్రానికి ఇది ఇస్తున్నా అని చెప్పి ఏమన్నా బీసీ ముఖ్యమంత్రి ఇస్తా అంటాడు, ఇంకేమేమో అంటాడు తప్ప ఈ రాష్ట్రానికి చేసినటువంటి మేలేమన్నా ఉందా చెప్పండి. మీరు 100% మీరు ఆలోచించండి. ఈ రాష్ట్రానికి ప్రతి పౌరుడు ఈ జాతి వర్ణం ఏది లెక్క చేయకుండా కులం గీలం ఏం లేకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందించింది కేసీఆర్ గారు కదా. మీరు చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందని కాంగ్రెస్ కోటిస్తారు. కర్ణాటకలో ఒకటి వచ్చిందంటే అది రాహుల్ గాంధీ గారు ఆ ఇల్లు కాల్ చేయడం అని కొన్ని పరిణామాలు జరిగినాయి. అట్లా కొంత సానుభూతి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఏం జరిగింది? ఈ రాష్ట్రంలో ఏం జరిగింది? ఒక నోటుకు ఓటు అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అధ్యక్షుని చేసిండ్రు. ఇక్కడ మొత్తం టికెట్లని 100% ఉద్యమంలో కానీ పార్టీలో కానీ పనిచేసిన అందరు పక్క పెట్టి టికెట్లని అమ్ముకున్నారు. ఏం చేసిందని మీకు ఇలా ఓట్లు వేస్తారు కాంగ్రెస్ కు? అదేం జరగదు. 100% ఈ రాష్ట్రాన్ని హక్కున చేర్చుకొని 70 ఏళ్ల నుంచి జరిగిన అభివృద్ధి అంతా ఈ 10 ఏళ్లలో జరిగించింది. ఇంకా కొంత జరిగేది కూడా ఉంది. కాబట్టి ఇలా ముసలి వాళ్ళు కానీ ఎవరు కానీ ఆ ఇంటికి పెద్ద దిక్కైండు. వాళ్ళందరికీ కూడా ఇలా పెన్షన్లు ఇచ్చి ఈ కరోనా టైంలో కూడా ఒక పెన్షన్ కూడా ఆగకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి 100% సక్సెస్ఫుల్ చేసినటువంటి కేసీఆర్ గారిని మళ్ళీ దీవిస్తారు. 3వ ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ గారిని చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రైట్, అమర్ గారు మీరేమంటారు? అంటే అది చాలా చిన్న విషయమా? అంటే పోలవరం కుంగటం అనేది చాలా చిన్న రిపేర్ అని అంటారా? కాళేశ్వరం ఇక్కడ 2 అంశాలను ప్రధానంగా ప్రస్తావించారండి మన అడ్సుమల్లి శ్రీనివాసరావు గారు చెప్పిన అంశాలకు. భారతీయ జనతా పార్టీ తప్పితే ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో ఏ ప్రజా ఉద్యమం కానీ ఏ ప్రజల పక్షాన పోరాడింది లేదు. నేను మొత్తం ఒక 10 కంటిన్యూస్గా లిస్ట్ చెప్పగలుగుతా, 100 చెప్పగలుగుతా. గుర్రంపోడు బాధితుల దగ్గర నుంచి 2 BHK మొన్నటికి మన కేంద్ర మంత్రిని చూడకుండా కిషన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే సంజయ్ గారు ఆల్మోస్ట్ 8 రోజులు జైల్లో ఉన్నారు. అట్లాగే ఈ రోజు మా భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలలో సగం మంది వారానికి 3 రోజులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఒక్క కాంగ్రెస్ కార్యకర్తనైనా అరెస్ట్ అయిందా ఈ 5 సంవత్సరాలలో? ఒక్కళ్ళ పేరు చెప్పనైనా దొంగ పని చేసి లంగ పని చేసి అరెస్ట్ అవుడు కాదు, ఓటుకునే కేసు అట్లాంటిది కాదు. జెన్యున్ గా ప్రజల పక్షాన ఈ పనికి పోరాడినము, ఈ కబ్జా చేస్తుంటే నేను ఆపిన. మేడం, కేటీఆర్ గారి కాన్వాయ్ని అడ్డుకొని నిరుద్యోగులు కాలు చేతులు విరగొట్టుకుంటే 40 రోజులు హాస్పిటల్లో ఉన్నారండి కార్యకర్తలు. వాళ్ళు నడుములు విరిగినాయి. సూర్యాపేటలో 47 రోజులు 50 మంది కార్యకర్తలను జైల్లో ఉంచారు. సో ఇలా చూసుకుంటూ పోతే అత్యధికమైన ప్రజా ఉద్యమాలలో పార్టిసిపేట్ ఏదైనా జరిగింది, ఎక్కడైనా ఏదైనా రాష్ట్రంలో జరిగింది అంటే ప్రజల పక్షాన పోరాడింది భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో. సో ప్రజా ఉద్యమాలలో ఈరోజు ప్రజలు మర్చిపోరండి.
మనం అనుకుంటాం ఏదో ఒక రోజు ముందు అదేదో బాటిలో ఏదో పంపిస్తే ప్రజలు మర్చిపోయి తక్కువ, అట్లయితే అసలు అధికార పార్టీ అనేది మొత్తం 100 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉంటారు. అసలు మార్పు అనేది జరగదు. మార్పు అనేది చాలా చక్కగా కనబడుతున్నది. ఎందుకంటే ప్రజలకు ద్వేషం ఉందండి వీళ్ళు చేసిన అరాచకాలు. మీరు అరాచకాలు అంటే కేసీఆర్ అందరిని వచ్చి నెత్తిమించి కొడతాడని కాదు. ప్రతి ఊర్లో ప్రతి ఎమ్మెల్యే పైన విపరీతమైన యూనో యాంటీ ఇన్కంబెన్సీ ఉందండి. ఒక్కొక్క ఊర్లో మీరు ఇప్పుడు కేసీఆర్ గారు వెళ్ళి పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు కదా, ఒక్క ఎమ్మెల్యే మొహంలో రక్తపు చుక్క లేదు. మీరు కావాలంటే చూడండి వీడియోస్. వాళ్ళు ఏం మాట్లాడనో వాళ్ళకి అర్థమైతలేదు. దండం పెట్టి భయపడుతున్నారు ఒక్కొక్కళ్ళు. 30 కోట్లు ఆల్రెడీ ఖర్చు చేస్తున్నా కూడా వాళ్ళకు ధైర్యం వస్తలేదు. ఎందుకంటే అది క్యాంపెయిన్ లేస్తలేదు. ఇండల్లో పోయి కరపత్రం ఇస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటున్నారు. ఊర్లోకి రానివ్వట్లేదు. రూరల్ లొకేషన్స్ లో ఘోరం ఉంది పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇంకొక మాట ఏంటంటే ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు ఆయన శ్రీనివాస్ గారు చక్కగా వివరించారు. ఉద్యమకారుల యొక్క ఆకాంక్ష ఏముంటుందండి? ఆ ఉద్యమం దేనికి ఇష్టమో ఆ లక్ష్యాలు నెరవేరాలని ఉంటుందా, లేకుంటే ఆయనకు ఏదో పోస్ట్ ఇవ్వగానే వెళ్ళి సీట్లో కూర్చుని ఉంటుందా? గెలు శ్రీనివాస్కి ఒక పోస్ట్ ఇచ్చినాము, బాల్క సుమన్కి ఒక పోస్ట్ ఇచ్చినాము, అది కాదండి. ఉద్యమం యొక్క లక్ష్యం ఏంది? నీళ్లు, నిధులు, నియామకాలు, లేకుంటే ఇంకేదైనా కేసీఆర్ చెప్పిన విషయాలు అవి తీరనేయా లేదా అనేది లక్ష్యం. అంతేగాని ఏదో 3-4 పోస్ట్ ఇచ్చినాం అనేది పాయింట్ కాదు. కోదండరాం గురించి ఏం మాట్లాడిండండి కేసీఆర్? నేను తయారు చేసిన 1,00,000 మంది నాయకులలో ఆయన ఒకడు అన్నాడు. ఆయన అన్నమాటనే కదా, నేను అంటున్న మాట కాదు కదా ఆయన. ఇవన్నీ చూస్తే కేటీఆర్ ఏమన్నాడండి? మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి ఎందుకు కోరు అంటే ఆయన అన్న మాట మీరు వింటే నాకే ఇన్సల్ట్ అనిపించింది. ఏమన్నాడు? మాకేం పని లేదా, మేము ఉట్టుగానే ఎట్లా కాలక్షేపానికి యూనివర్సిటీకి వెళ్తారా అండి? మేధావులతో కలిసి ఒక ముఖ్యమంత్రి కానీ లేకుంటే మంత్రులు కానీ మేధావులతో, ప్రొఫెసర్లతో, స్టూడెంట్లతో కలవడము అదేం పని లేకుండా వెళ్తారా? ఏం మాటనండి అది? అంటే ఉస్మాన్ యూనివర్సిటీని ఇన్సల్ట్ చేసినట్టు కాదా ఆ మాట? మొన్న రజనీకాంత్ గారితో ఇంటర్వ్యూలు ఏదో TV 9లో అనుకుంటా. సో ఇట్లా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని, వాళ్ళ యొక్క అహంకారానికి, కల్వకుంట్ల కుటుంబం యొక్క అహంకారానికి అదుపు లేదండి. అది ప్రజలు చూసే చీత్కరించుకుంటున్నారు. ఉత్తర తెలంగాణలో ఎన్నో, అంటే గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల మీరు రాజకీయ చరిత్ర చూసినట్టయితే ప్రతి మార్పు ఉత్తర తెలంగాణలోనే జరిగిందండి. నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. 1983లో మన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ తెలంగాణలో ఎక్కువ సీట్లు వచ్చింది ఉత్తర తెలంగాణలో. టీచర్లు అప్పుడు ఉన్న ఒక సామాన్య మనుషులకు టికెట్లు ఇచ్చి ఆదిలాబాద్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో గెలిపించుకున్నాడు ఆయన. తర్వాత రెండో మార్పు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంత పాదయాత్ర మొత్తం సదరన్ తెలంగాణ జరిగినా కూడా ఎక్కువ సీట్లు వచ్చింది 2004లో ఉత్తర తెలంగాణలో. అట్లాగే ఇప్పుడు కూడా 2019లో ఎంపీ సీట్లలో అతిపెద్ద మార్పు బీజేపీ వైపు ప్రజలు వస్తున్నారని ఒక పెద్ద విశ్వాసం చూపించింది ఉత్తర తెలంగాణలో. ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ. ఇప్పుడు రాబోయే రోజులలో 2023లో కూడా అదే రిపీట్ అవుతుంది. ఉత్తర తెలంగాణలో రాచుకున్న నిప్పు ఈరోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒక వెలుగై చైతన్యవంతంగా ఈ కల్వకుట్ల కుటుంబం యొక్క అహంకారాన్ని దగ్ధం చేయడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఖాయం. రైట్ అండి. కపిలవాయి దిలీప్ కుమార్ గారు, యువనేత రేవంత్ అధ్యక్షతన కంప్లీట్ గా సీనియర్స్ అందరూ కూడా కలిసొచ్చి కాంగ్రెస్ ని ఒక ఇదిలో నడిపించాలని చూస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా చాలా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. కానీ ఎంతవరకు అంటే అంతర్గతంగా ఉన్న లుకలుకలు కొంత బయట పడుతూ ఉన్నా కూడా సక్సెస్ దిశగా, ఎందుకంటే కొన్ని సర్వేలు కూడా చెప్తున్నట్టుగా కాంగ్రెస్ చాలా బలంగా వెళ్తోంది, బీఆర్ఎస్కి గట్టి పోటీనిస్తోంది అన్న వార్తల్ని నిజం చేసేలా మీలో ఉన్న నేతలందరూ కూడా ఎంతవరకు ముందుకు వెళ్తూ ఉన్నారు, ఎంతవరకు సక్సెస్ అవుతారు? అంటే మెయిన్గా ఇప్పుడు బీఆర్ఎస్ నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు ఇది పక్కన పెట్టేస్తే మెయిన్గా కావాల్సింది విద్య, వైద్యం. ఈ రెండింటిని ఏ పార్టీ కూడా ఎక్కడ కూడా హైలైట్ చేస్తున్నట్టుగా అయితే కనిపించట్లేదు. సో అంటే మీ కాంగ్రెస్ నుంచి ఇవేమైనా చేస్తారంటారా? ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ. చివరికి ఎలక్షన్ వచ్చే టైంకి వాళ్ళు అందరు కూడా ఒకటే ఫైట్ చేస్తారు. ఇంతకుముందు అబ్జర్వేషన్ కూడా మిత్రులు చేశారు అది. సో డెఫినెట్లీ అది జరుగుతుంది. ఎలక్షన్ అనే టైంకి వచ్చేవరకల్లా ఈ వైరుధ్యాలు పక్కకు పెట్టి అందరికి కామన్ గా కలిసిపోయి యూనిటీతో ఫైట్ చేయడం అనేది బ్యూటీ, ఆ పార్టీలో ఉన్నటువంటి బ్యూటీ. అది కాకుండా తెలంగాణ ఉద్యమకాలంలో ట్యాగ్ లైన్ ఏంటి? నిధులు, నీళ్లు, నియామకాలు అందరం ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే
ఈరోజు మనంతా చూస్తున్నది ఏంటంటే సర్వత్రా నిజాం తరహా పరిపాలన, కుటుంబ పరిపాలన, అవినీతి పరిపాలన. ఇది మనం చెప్పడం కాదు, ఈవెన్ సీఎంఏ చెప్పుకోడు 30% మా దళిత బంధులోనే మా వాళ్ళు అవినీతి చేస్తున్నారు. ఇది పెద్ద శాపంగా ఈరోజు బీఆర్ఎస్ పరిణమించబోతుంది. అది కాకుండా జనరల్గా ఈ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే అందరు కూడా సామంతరాజుల్లాగా మొత్తం కబ్జా పెట్టి ఇసుక దందా, ధరణి భూదందా, తర్వాత లిక్కర్ మాఫియా దందా, మైనింగ్ దందా, ఇవన్నీ వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు తప్ప, కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరికైనా కాంట్రాక్ట్ వస్తే మీరు నాకు చెప్పాలి. మీడియాలో ఉన్నారు కాబట్టి మీరు చిన్నపాటి సర్వే రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ నిర్వహిస్తే ఏ కాంట్రాక్ట్ కానీ, గవర్నమెంట్ కాంట్రాక్ట్ కానీ, ఇట్లాంటి దందాలు కానీ రూలింగ్ పార్టీ వాడు తప్ప వేరేవాడు చేసే పరిస్థితులు కూడా దోచుకున్నారు. అంటే తెలంగాణ మిగులు రాష్ట్రం, ధనిక రాష్ట్రం అందరూ ఒప్పుకున్నది, కేసీఆర్ చెప్పుకున్నది, ఈవెన్ ప్లానింగ్ కమిషన్ కానీ, ఆర్థిక సంఘాన్ని చెప్పిన విషయం. మరి ఈ మిగులు ధనిక రాష్ట్రం ఈరోజు అప్పులో కుంగిపోవడానికి లేదా కరప్షన్లో కుంగిపోవడానికి కారణం ఎవరు? అధికార పార్టీ. ఈ 10 ఏళ్ల లోపల చాలా స్పష్టంగా తెలిసింది. మనం చెప్పడం కాదు, పబ్లిక్లో ఎక్కడ పోయినా ఆ మాట చెప్తున్నారు. సో ఇది ఈరోజు వాళ్ళకు శాపంలాగా పరిణించబోతుంది. కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ట్రయాంగులర్ కాంటెస్ట్ కానే కాదు, అమెరికా కోపం వస్తుండొచ్చు, కానీ బండి సంజయ్ పోయిన తర్వాత ఒక్కసారి కొలాప్స్ అయిపోయింది బీజేపీ అనేది. ఎక్కడ దాకా కొలాప్స్ అయిందంటే సింగిల్ డిజిట్ పరిమితి అయ్యే పరిస్థితి ఏర్పడదు. సో ఆ కారణం చేత మెయిన్ పోటీ అనేది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంది. బీఆర్ఎస్ మంచి పనులు చేయలేదా అంటే చేసి ఉండొచ్చు, కాదని అనడం. కానీ ఎవరైతే ఉద్యమకారులు కాని వాళ్ళకి వాళ్ళు ఆదరించారో, ఇప్పుడు పాలసారథి ఉన్నాడు, రాజ్యసభ సభ్యుడు, మనం గౌరవించాలి. కానీ ఆయన ఫార్మాస్యూటికల్ కంపెనీ ఐటీ శాఖ దాడి చేస్తే అందులో నోట్ల కట్టలు పడ్డాయట, మందుల డబ్బాల బదులు. సో వాళ్ళు మిషన్లు పెట్టి లెక్కించారు, 150 కోట్లు అందులో ఒక్క సింగిల్ పాయింట్లో పట్టుబడ్డాయి అన్నారు. వారు ఇచ్చిన గౌరవం ఏంటంటే ఆయన తీసుకొచ్చి 6 years టర్మ్ రాజ్యసభ ఇచ్చారు. రవిచంద్ర పాప అన్నట్టు నా మిత్రుడే 2 years రాజ్యసభ ఇచ్చారు. ఆయన 300 crores రాయల్టీ మైనింగ్ శాఖ ఎగ్గొట్టాడని ఒక అలిగేషన్ ఉండే. ఆ శాఖ నేను ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశా ఉమామాధురెడ్డి గారు అన్నప్పుడు. సో అట్లాంటి వ్యక్తికి మీరు తీసుకొచ్చి గౌరవం. వీళ్ళు ఎక్కడ నాకు ఉద్యమకాలంలో వీళ్ళు ఉన్నట్టు, నేను సుదీర్ఘ మలిదశ ఉద్యమంలో ఉన్నాను, నేను తొలి దశ ఉద్యమంలో జైలు పోయినవాడిని. నాకు వీళ్ళందరూ తెలుసు కదండి, ఎక్కడ ఉద్యమకారులకు గౌరవించారు. కొంతమందికి 10 మందికి ఇచ్చి మిగిలిన 90 మందిని బయట వాళ్ళని తెచ్చుకుంటామంటే నీ కాళ్ళని కుడతానని మంత్రివర్గాన్ని చేర్చుకుంటుంది. ఇది అంటే ఉద్యమకారులకు రుచించేటువంటి అంశం కాదు సార్. ఇవన్నీ ఈరోజు చర్చకు వస్తున్నాయి. చర్చకు రాకపోతే వేరే విషయం. కానీ కపిలవయ్య గారు, అంటే బీసీ నేత అంటే కేవలం బండి సంజయ్ ఒక్కరే కాదు కదా, ఇంకా ఆ పార్టీలో ఉన్న ఇప్పుడు ఈటెల రాజేందర్ గారికి కూడా మంచి పొజిషనే వాళ్ళు ఇచ్చిన సందర్భం ఉంది. ఎందుకు ఓన్లీ అంటే వ్యక్తిగతంగా ఒక్క వ్యక్తిని మాత్రమే టార్గెట్ చేసి కంప్లీట్గా పార్టీ అంతటికి దాన్ని ఆపాదించడం ప్రతిసారి, అంటే ఏ డిబేట్లో అయినా ఈ ఒక్క విషయం హైలైట్ అవుతూ ఉంది. బట్ బండి సంజయ్ గారిని పక్కన పెట్టారనేది ప్రతిపక్షాల మాట, కానీ ఆయన్ని ఇంకో రకంగా ఏదన్నా హై చేస్తూ ఇచ్చేస్తుందేమో కేంద్రం అనేది ఎందుకు ఆలోచించట్లేదు? రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయికి తీసుకెళ్తుందని తీసేసి ఏకంగా మంత్రి పదవి ఇచ్చినా పోయేది. ఆయన తీసుకొచ్చి ప్రధాన కార్యదర్శి ఇస్తారు. ప్రధాన కార్యదర్శి పవర్ఫుల్ పోస్టే, కానీ తెలంగాణకు రిలవెంట్ కాదు కదా. ఏ కేంద్ర మంత్రి పదవి ఇచ్చుంటే కాస్త కిషన్ రెడ్డి గారితో పాటు కాస్త కూస్త పనికొచ్చేవాడేమో కొంత. కానీ ఆయన పక్కకు పెట్టారనే విషయం నేను అనడం ఏంటంటే, సొంత పార్టీలో వాళ్ళే బీజేపీలోనే సాగుతున్నటువంటి చర్చ అది. మీరు అన్నట్టు ఈటల రాజేందర్కి మంచి స్థానమే కల్పించారు. ఈరోజు బీసీని ముఖ్యమంత్రి చేస్తా అంటే ముందు అది అధికారానికి అవసరమైన స్థానాలు వస్తే కదండి మీరు బీసీని ముఖ్యమంత్రి చేసే పరిస్థితి. అది లేనప్పుడు హాస్యాస్పదం అవుతుంది. బీసీని ముఖ్యమంత్రి చేస్తాం. ఇంతకుముందు మిత్రులు అన్నారు కదా, ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే ఆర్ కృష్ణయ్య గెలిచిన మాట వాస్తవమే, కానీ వాళ్ళకి ఆ స్థానాలు ఎక్కడ ఆయన ముఖ్యమంత్రి చేయడానికి తగినన్ని స్థానాలు కూడా రావాలి కదా. సో అంత మాత్రం చేత ఒక ప్రకటన ఇస్తే సరిపోతుందా? ఆ వర్గాన్ని ఇంతకుముందు చెప్పా, క్యాస్ట్ పోలరైజేషన్ అనేది ఇంపాసిబుల్ అండి ఎలక్షన్స్ లోపల. ఎలక్షన్ డైనమిక్స్ ఆల్టుగెదర్ డిఫరెంట్. అది ప్రజలు వాటి ఈ ఫ్యాక్టర్స్ చూసి ఓటేయరు. అట్లా వేస్తే ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందిన వాడే కంటిన్యూస్గా ముఖ్యమంత్రి ఉండాలి, లేదా అధికార పక్షమే నిజంగా రిపీట్ అవ్వాలి. అధికారులు 100 సంవత్సరాలు ఉండాలి. వాళ్ళు 100 10,000 5,000 ఇస్తే అట్లా ఓటింగ్ ఉండదు. డబ్బులు పెట్టినా కూడా గెలవని పరిస్థితి ఉంటుంది. ఉద్యమకాలంలో చంద్రశేఖర్ గారు రాజీనామా చేసి కరీంనగర్లో పోటీ చేస్తే 2 లక్షల భారీ మేరటుతో గెలిచేటప్పుడు అప్పుడు 200 కోట్లు రాజశేఖర రెడ్డి గారు ఆయన తొక్కేయడానికి పెట్టడానికి అంచనా. కానీ ప్రజలు డబ్బులు తీసుకున్నారు, ఓటు మాత్రం ఎవరికి కావాలో వాళ్ళకి వేస్తారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. మీరు డబ్బులు అది ఏ పార్టీ ఇచ్చినా తీసుకుంటారు, వాళ్ళకు ఖచ్చితంగా ఎవరికి కావాలో వాళ్ళకే ఓటేసే పరిస్థితి ఇప్పుడు క్రియేట్ అయింది. సో ఇవన్నీ కూడా రకరకాల ఫ్యాక్టర్స్, డైనమిక్స్ ఉంటాయి. సో అంత ఈజీగా మనం ప్రజలను తక్కువ అంచనా వేయలేం. ప్రజలకు కమ్యూనికేషన్ ఉంటుంది, ఇంతకుముందు అన్నట్టు మాట్లాడుకున్నట్టే ఓటేస్తారు వాళ్ళు. సో ఆ రకంగానే పోటాపోటీ ఉంటుంది. కర్ణాటకలో అనుకుంటే అవుట్రైడ్ మెజారిటీ కాంగ్రెస్కి ఇచ్చారు. బీజేపీ ఊహించలేదు అంత తక్కువ స్థానాలు అక్కడికి వస్తాయని. సో ఇదంతా
మనం అనుకుంటాం. కానీ ప్రజలు ప్రతి మీ డిబేట్ వాచ్ చేస్తారు, నా పాటలు వాచ్ చేస్తారు, ప్రతి పార్టీ బిహేవియర్ వాచ్ చేస్తారు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే యొక్క పరిస్థితి వాచ్ చేస్తారు. అందుకనే వెర్డిక్ట్ అనేది ఎప్పుడు కూడా ఎంతమంది మిత్రులు చెప్పినట్టు ఎన్టీఆర్ 9 నెలలు అధికారంలో రావడానికి ఇట్లాంటి ఫ్యాక్టర్సే కారణం. ఆ తర్వాత కాంగ్రెస్ రావడానికి కూడా అదే కారణం. మళ్ళా టీడీపీ అధికారంలో రావడానికి కూడా ఇట్లాంటి ఫ్యాక్టర్సే కారణం. ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఆలోచించి మాట్లాడుకున్నట్టే ఓటేస్తారన్నది నా అంచనా. రైట్ అండి. అమర్ గారు, ఫైనల్గా ఒకసారి చెప్పండి, బీజేపీ ఏమాత్రం పోటీ కాదు అని వస్తున్న వార్తలకి సంబంధించి మీ ఆన్సర్ ఏంటి? మేడం, అది డిసెంబర్ 3వ తారీఖు ఇక్కడ మిత్రులు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు చూస్తారు, ప్రజలందరూ కూడా చూస్తారు. సో దాని గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను. 2 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే, మోడీ గారు తెలంగాణకు ఏవైతే పనులు చేశారో దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల వర్త్ పనులు ఇక్కడ జరిగాయి. మీరు రోడ్లు చూసుకున్నా, ఒక చిన్న ఊర్లో ఉండే వైకుంఠ ధామం దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే, మీరందరూ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లో పైకి ఫ్లైఓవర్ ఉంది చూడండి, అది కూడా 100కు 100% సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోనే కట్టింది. అది ప్రజలకు ఈరోజు చెప్పడంలో మేము ఇంకా ప్రయత్నం చేస్తున్నాము. మీడియా వైపున నుంచి సపోర్ట్ తక్కువ వచ్చినా ఇంకా ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు హైవేలు కానీ, ఈరోజు ఎయిర్పోర్ట్స్ కానీ, ఈరోజు దేశం మొత్తం మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మన రాష్ట్రంలో తీసుకుంటే ప్రతి ఊర్లో ఈరోజు ఒక ఎల్ఈడి బల్బు వచ్చినా, లేకుండా ఒక వైకుంఠ ధామం వచ్చినా, ఒక రైతులకు సంబంధించిన రైతు వేదికలో కట్టుకున్నా, లేకుంటే ఒక గ్రామీణ సడక్ యోజన పథకం సీసీ రోడ్లు వేసుకున్నా, గ్రామీణ ఉద్యానవనాలని, గ్రామీణ క్రీడా ప్రాంగణం అని, ఇవన్నీ కూడా ఎవరి చేసిందండి? ఈరోజు ప్రజలకు తెలుసండి ఆ విషయము. ఈరోజు అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పంపించిన నిధులు. మేడం, సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడం, అప్పులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం ఎప్పుడైనా చరిత్రలో విన్నామా? సర్పంచులు పనులు చేసి వాళ్ళకు డబ్బులు ఇవ్వక, అంటే వీళ్ళ వాటా ఇవ్వక, కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయి, ఎంఎన్ఎన్జీ స్కీమ్ డబ్బులు వస్తాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 14 లక్షలు 15 లక్షలు రావు. అది పాపం ఆయన అప్పు చేసి సర్పంచు ఇప్పటి వరకు తెలంగాణలో 18 మంది సర్పంచులు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. 11 మంది చనిపోయారు, దానిలో కొంతమంది బతికారు. వాళ్ళందరి పరిస్థితి ఏందండి? వాళ్ళందరూ బాగా పనిచేసి ఉట్టుట్టుకునే ఆత్మహత్య చేశారు. అవన్నీ వాళ్ళందరినీ ఇన్సల్ట్ చేసినట్టు కాదు ఇట్లా మాట్లాడితే. సో కేంద్ర ప్రభుత్వము మోడీ గారు నిధులు ఇవ్వడం వల్ల ఈ రోజు రాష్ట్రంలో ఎంతో కొంత పని జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో ఎంతో కొంత పని జరిగింది. రెండో విషయం, జస్ట్ టు కంక్లూడ్, భారతీయ జనతా పార్టీకి ప్రజలలో ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఏదో చిన్న చిన్న ఫ్యాక్టర్స్ వలన మీడియాకు సడన్ గా ఎప్పుడైనా ఏంటంటే ఒక ఫ్యాన్సీ అండి. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో 2018లో అక్కడ ముఖ్యమంత్రి బీజేపీ లేడు, కానీ 2018లో ఇక్కడికి వచ్చేసరికి ఎవరు గెలిచారండి? అక్కడ అధికారం మార్పు జరగలేదు, ఇక్కడ మార్పు జరగలేదు. 2018లో ఇంకా అంతకుముందు కూడా కర్ణాటక ఎన్నికల యొక్క రిజల్ట్స్ వల్ల సడన్ గా ఒక ఫ్యాన్సీ తయారైపోయింది. అరే ఏదో ఏదో ఎప్పుడే యాదించుకోండి. అంటే నేను ఒక అబ్జర్వ్, అంటే రాజకీయ పరిణామాలను అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిగా చెప్తున్న, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధులు కాకుండా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా గెలిచింది అంటే దానికి ఒక వాతావరణం తయారు చేసి ఒక లీడర్, అంటే ఒక విశ్వసనీయత ఉన్న లీడర్ అవసరం దానికి. అంటే ఈ మొత్తం హవాను పంపులు నింపే ఒక మనిషి కావాలి. ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. ఇప్పుడున్న రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే పిసిసి అధ్యక్షుడిని ప్రజలు నమ్మే పరిస్థితి 100% లేదు. ఎందుకంటే ఆయన అసలు కాంగ్రెస్ మనిషే కాదు. మీరు ఒక సిద్ధరామయ్యని తీసుకున్నారనుకోండి, అది డిఫరెంట్ కేసు. ఎందుకంటే ఎన్నికలకు దాదాపు 8-9 నెలల క్రితం జరిగిన సర్వేలలో కూడా సిద్ధరామయ్యకు 48-49% యాజ్ అ సీఎం ఫేస్ గా యాక్సెప్టెన్స్ ఉంటుండే. ఈరోజు రేవంత్ రెడ్డి పేరు చెప్పండి, 10% కూడా రావట్లేదు. మీ సర్వేలలోనే చెప్తున్నాను, ఎవరు కూడా చెప్పట్లేదు అది. సో వెరీ క్లియర్ అండి. ఈరోజు ఏదో మన టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు ఏదో నిరూపించేసి భాగవతుల్లాగా ఇట్లా వేసేసి ఫేస్ ఇట్లా పెట్టుకొని, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానే కాదు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు యొక్క ఏజెన్సీ. అది ప్రజలు నమ్ముతున్నారు, క్లియర్గా కనబడుతున్నది. ఇప్పుడు ఆయన కోడంగల్లో గెలిచేటట్టయితే ఉరుక్కుంటూ కామారెడ్డికి ఎందుకు పోటీ చేసిండని. సో ఈ కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ప్రజల యొక్క విశ్వసనీయత పూర్తిగా కోల్పోయింది. ఇక మనకున్న ఆల్టర్నేటివ్, బెస్ట్ ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీని ప్రజలు నమ్ముతున్నారు. ఖచ్చితంగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి రేపు పొద్దున
గెలిపిస్తారు. రైట్ అమర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మార్నింగ్ ఎనాలిసిస్ లో మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు అమర్ గారు, కపిలవై దిలీప్ కుమార్ గారు, అదేవిధంగా బండా శ్రీనివాస్ గారు, అదేవిధంగా అడుసుమెల్లి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇప్పటి వరకు ఉన్న మార్నింగ్ ఎనాలిసిస్ చూశారు కదా. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.